హాయ్ ఫ్రెండ్స్, ఎన్సీఆర్టీకి సంబంధించిన 9th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ అన్నది మారింది. ఓకే, సో దానివల్ల మనం ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు మనం ప్రిపేర్ అవుతున్న రైల్వేస్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ లేకపోతే ఎస్ఎస్సి కావచ్చు, వేరు ఎగ్జామ్స్కి ఇప్పుడు ఏది చదవాలి అంటే దీనిలో ఏమి సిలబస్లో ఏమి కొత్తగా చాప్టర్స్ యాడ్ అయినాయి, ఏమి రిమూవ్ చేశారు, కంప్లీట్గా అన్ని డౌట్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకే, అండ్ కొత్త బుక్ చదవాలా, పాత బుక్ ఫాలో అవ్వాలా, ఏంటి కంప్లీట్గా మాట్లాడుకుందాం. అయితే మీరు ముందు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ దాంతోపాటు హై పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోద్దు. ఓకేనా, సో ఓల్డ్ టెక్స్ట్ బుక్ మనం చూసుకున్నట్టయితే ఇలాంటి ఒక కవర్ పేజ్తో ఉండి సైన్స్ అని ఉండేదన్నమాట. ఓకే, సో స్ట్రైట్ అవే వీళ్ళు పైన ఉన్న కవర్ పేజ్ కూడా చేంజ్ చేశారు. ఇప్పుడు ఎక్స్ప్లోరేషన్ అని పెట్టారు అనమాట. ఓకేనా, సైన్స్ అని కాకుండా ఎక్స్ప్లోరేషన్ అని పెట్టారు. అయితే మెయిన్గా మనకి డిఫరెన్సెస్ ఇంపార్టెంట్ కదా, సో రెండు పక్కన పెట్టి చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ మీకు ఇటు సైడ్ కనిపిస్తుంది చూసారా, ఇది ఓల్డ్ అనమాట. ఓకే, ఇది ఓల్డ్కి సంబంధించింది, ఇది న్యూ సిలబస్ అనమాట. ఓకే, సో మెయిన్గా డిఫరెన్సెస్ గురించి స్ట్రైట్ అవే మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ చాప్టర్ 1 మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్, ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేసారు అనమాట. అండ్ దాంతోపాటు ఈ 9th చాప్టర్ గ్రావిటేషన్ ఏదైతే ఉందో వెరీ ఇంపార్టెంట్, సో ఇది కూడా రిమూవ్ చేశారు. ఓకేనా, అంటే ఏంటి ఇంపార్టెంట్ అంటున్నారు, రిమూవ్ చేశారంటే ఎస్ ఇది ఇంపార్టెంటే ఈ చాప్టర్ అన్నది. ఇది ఇక్కడ రిమూవ్ చేసి మేబీ 10th క్లాస్కి సంబంధించిన ఎన్సీఆర్టీలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇంకా మనకి 10th సంబంధించిన ఎన్సీఆర్టీ అవుట్ అవ్వలేదు కదా, అంటే ఆ పీడిఎఫ్ వచ్చినప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎవరికైతే 10th క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ కానీ లేకపోతే ఎన్సీఆర్టీలో జరిగే చేంజెస్ వచ్చిన వెంటనే మీకు వీడియో కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, ఎన్సీఆర్టీ 10th చేంజెస్ అని కామెంట్ చేస్తే ఆ చేంజ్ వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా, ఎవరికి ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ ఎక్స్ట్రాగా మనకి ఈ 12th ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్సెస్ ఈ చాప్టర్ కూడా రిమూవ్ చేసేసారు అనమాట. ఓకే, సో స్ట్రైట్గా మాట్లాడుకుంటే 3 చాప్టర్స్ని ఓల్డ్ దానిలోంచి రిమూవ్ చేసి కొత్తగా 3 చాప్టర్స్ని యాడ్ చేశారు. ఏంటా చాప్టర్స్ అంటే ఫస్ట్ థింగ్ ఈ రీప్రొడక్షన్ చాప్టర్ ఏదైతే ఉందో ఇది మనకి నార్మల్గా 10th క్లాస్కి సంబంధించి ఉండేది. పాత మనం ఎన్సీఆర్టీ బుక్స్ కానీ చూసినట్టయితే ఇప్పుడు దాన్ని 9th క్లాస్లోనే ఇంట్రడ్యూస్ చేశారనమాట. నెక్స్ట్ అదేవిధంగా 12th ఏదైతే ప్యాటర్న్ ఇన్ లైఫ్ డైవర్సిటీ ఇన్ క్లాసిఫికేషన్, ఇది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ స్టూడెంట్స్ కూడా చాలామంది టఫ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అండ్ మెయిన్గా యానిమల్ కింగ్డమ్ ఇవి ఉంటాయి చూసారా, ఇక్కడే మీకు ఇది వస్తుందన్నమాట. యానిమల్ కింగ్డమ్ అవన్నీ ఈ చాప్టర్లోనే వస్తాయి. కొంతమంది టఫ్గా ఫీల్ అయ్యే చాప్టర్ కూడా ఇది ఇంతకుముందు ఉండేది ఎన్సీఆర్టీలో, కోవిడ్కి ముందు రిమూవ్ చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా యాడ్ కూడా చేశారు అనమాట. సో ఇది కూడా ఇప్పుడు మీరు కొత్తగా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎర్త్ యాజ్ ఏ సిస్టమ్, ఎనర్జీ, మ్యాటర్ అండ్ లైఫ్ ఈ చాప్టర్, ఈ 3 చాప్టర్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారంటే ఇది 10thలో ఉండేది 9thకి తీసుకొచ్చారు. అండ్ ఇది కూడా ఇంతకుముందు ఉండేది రిమూవ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా యాడ్ చేశారు. సో అండ్ ఇక్కడ ఇది కూడా కొంత పార్ట్ ఆల్రెడీ ఉండేదన్నమాట, న్యాచురల్ రిసోర్సెస్ అలాగని. సో దాన్ని మళ్ళీ పూర్తిగా మార్చారు. ఓకేనా, అండ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దాంతోపాటు మనం ఇది చూసుకున్నట్టయితే ఇది ఒక ఇంట్రడక్షన్ చాప్టర్ లాంటిది అనమాట. అంటే ఈ మొత్తం బుక్లో, ఈ కొత్త ఎన్సీఆర్టీ బుక్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ చాప్టర్ ఈ మొత్తం మనం బుక్లో చదవబోయే దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ లాంటిది అనమాట. ఓకే, అండ్ అలాగే సెల్కి సంబంధించి ఉన్న చాప్టర్ ఇంతకుముందు మనకి ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని ఉండేది కదా, సేమ్ అదే చాప్టర్ ఇప్పుడు మనకి సెల్ అని డీటెయిల్డ్గా ఇచ్చారు అనమాట. అండ్ దాంతోపాటు టిష్యూస్ ఇన్ యాక్షన్ కింద మార్చారు. టిష్యూ అనే చాప్టర్ ఓల్డ్ చాప్టర్ ఉండేది కదా, దాన్ని టిష్యూస్ ఇన్ యాక్షన్ కింద మార్చారు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం దాన్ని ఎలాబరేటెడ్గా డీటెయిల్గా అప్లికేషన్ ఓరియంటెడ్లో మనకి ఇచ్చారు. ఓకే, అండ్ దీంతోపాటు ఎగ్జాంపుల్స్ కొత్త ఎగ్జాంపుల్స్ ఇవ్వటం, అండ్ దాంతోపాటు సైంటిస్టుల గురించి కొత్తగా ఇచ్చారు అనమాట. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఫిజిక్స్కి సంబంధించిన చాప్టర్ డిస్క్రైబింగ్ మోషన్ అరౌండ్ అస్ అని కొత్తగా ఇచ్చారు. ఇంతకుముందు మోషన్ అని ఉండేది, అండ్ ఫోర్స్ అండ్ లా ఆఫ్ మోషన్ అని ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని హౌ ఫోర్సెస్ ఎఫెక్ట్ మోషన్ అని అయితే ఇచ్చారు. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ అని ఉంది కదా, దీన్ని మనకి ఇక్కడ ఎక్స్ప్లోరింగ్ మిక్స్చర్స్ అండ్ దేర్ సెపరేషన్, ఈ సెపరేషన్ కాన్సెప్ట్ అన్నది మళ్ళీ మనకి ఇంతకుముందు ఉండేది రిమూవ్ చేసేసారు, మళ్ళీ కొత్తగా యాడ్ చేశారు అనమాట. ఓకే, అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎన్సీఆర్టీలో ఉండేవే ఇవన్నీ కొన్ని, అవి మళ్ళీ తీసుకొచ్చారు రిమూవ్ చేసిన తర్వాత. దీన్ని కొత్తగా ఇంటర్ప్రిట్ చేశారు అనుకోవచ్చు మనం ఈ చాప్టర్ని. అండ్ అలాగే వర్క్ అండ్ ఎనర్జీ అని ఉండేది ఇదివరకు.
సో ఇప్పుడు వర్క్ ఎనర్జీతో పాటు సింపుల్ మిషన్స్ ఏదైతే మనం ఏఎల్పికి సంబంధించిన బేసిక్ సైన్స్లో చదువుతామో సేమ్ అదే చాప్టర్ని ఇందులో తీసుకొచ్చారు. సింపుల్ మిషన్స్ పుల్లీ కావచ్చు, లేకపోతే ఇంక్లైన్డ్ ప్లేన్ కావచ్చు, ఇవి తీసుకొచ్చారు అనమాట ఇందులో ఈ సింపుల్ మిషన్స్లో. ఇంతకుముందు మనకి స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అని ఉండేది కదా, ఇప్పుడు దాన్ని జర్నీ ఇన్సైడ్ ద యాటమ్ అని ఇచ్చారు. అలాగే మనకి సౌండ్ ఇక్కడ నేమ్ అన్నది కొంచెం మార్చారు, సౌండ్ వేవ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ అప్లికేషన్ అని మార్చారు. అండ్ యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ చూసుకుంటే మీకు యాటమ్ ఫౌండేషన్ ఆఫ్ మ్యాటర్ అని అయితే ఇచ్చారనమాట. సో ఈ కొత్త బుక్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 80%, 70 to 80% అన్నది సేమే, ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంటర్ప్రిటేషన్ కానీ లేకపోతే అప్రోచ్ కానీ కొంచెం న్యూ వేలో ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఈసారి గ్రాఫిక్స్ అన్నవి చాలా చాలా బెటర్గా ఉన్నాయి. ఎన్సీఆర్టీ బుక్ కనుక మీరు చూస్తే ఇంతకుముందు మీద బెటర్ గ్రాఫిక్స్ అండ్ ఇమేజెస్ వాడారు, అండ్ డీటెయిల్డ్ ఎగ్జాంపుల్స్ కానీ అవన్నీ ఇచ్చారు అనమాట, కొంచెం ఎలాబొరేటెడ్గా. అండ్ కన్ఫ్యూజన్, ఇంతకుముందు కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండేది ఎన్సీఆర్టీ ఎవరైనా చదివితే, ఇప్పుడు క్లారిటీ కొంచెం పెంచారు అనమాట దాని మీద. ఒకసారి మనం ఎగ్జాంపుల్కి ఒక చాప్టర్ చూద్దాం. 3rd చాప్టర్ టిష్యూ గురించే చూద్దాం. టిష్యూ గురించి ఇంతకుముందు ఉండేదానికి ఇప్పటికీ చూసుకున్నట్టయితే, ఇంతకుముందు టిష్యూలో ఈ పార్ట్స్ అన్నీ ఉండేది, కానీ ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏంటంటే జాయింట్స్ అండ్ స్కెల్టన్ సిస్టమ్ కూడా ఇచ్చారన్నమాట. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ట్రాగా జాయింట్స్ గురించి, అంటే ఏ టైప్ ఆఫ్ జాయింట్స్, బాల్ అండ్ సాకెట్ జాయింట్, హింజ్ జాయింట్, పివెట్ జాయింట్, ఫిక్స్డ్ జాయింట్స్, ఇవన్నీ ఇచ్చారు. అంటే జాయింట్స్ గురించి మనం చదువుకోవాలి ఇందులో. ఇప్పుడు నెక్స్ట్ స్కెలిటల్ సిస్టమ్ గురించి కూడా ఇందులో చదువుకోవాలి. ఎగ్జాంపుల్కి సైంటిస్టుల గురించి ఇమేజెస్ కానీ మీరు చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు మేజర్ డౌట్, అందరికీ ఉండే డౌట్ గురించి మాట్లాడుకుందాం. అంటే మెయిన్గా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఉండే మేజర్ డౌట్, ఓల్డ్ పీడిఎఫ్ చదవాలా లేకపోతే న్యూ చదువుకోవాలా మనం ఇప్పుడు అంటే, ఫస్ట్ థింగ్ మీరు ఓల్డ్ని ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటే ఓల్డ్ని కంటిన్యూ చేయండి. ప్రిపేర్ అయినా అవ్వకపోయినా మీరు ఓల్డ్ సిలబస్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకుని ఎక్స్ట్రాగా మనకి ఇందులో యాడ్ చేసినవి ఏంటి, ఈ 3 చాప్టర్స్ కదా, ఎక్స్ట్రాగా ఈ 3 కూడా చదువుకోండి. టిల్ ఎప్పుడు వరకు అంటే 2026లో ఇప్పుడు మనకి ఈ చేంజ్ అన్నది జరిగింది కదా. సో ఈ 2026లో వచ్చే నోటిఫికేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ చేంజెస్ మీరు నోటీస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నోటిఫికేషన్స్ పడిన తర్వాత ఇచ్చిన ఎగ్జామ్స్లో న్యూ ఇస్తున్నారా ఓల్డ్ ఇస్తున్నారా అన్న చేంజ్ అన్నది పర్టికులర్ ఎగ్జామ్ టు ఎగ్జామ్ మారచ్చు. అందుకనే చెప్తున్నాను, మీ ఎగ్జామ్ ఒకసారి ఒక నోటిఫికేషన్ చూడండి. ఓకే, చూడడం అంటే ఏంటి, మీరు ఓల్డ్ ఆల్రెడీ చదువుకుంటేనే ఎక్స్ట్రా ఇచ్చిన 3 చాప్టర్స్ న్యూలో కూడా చదువుకోండి. ఓకేనా, ఎక్స్ట్రా చాప్టర్స్, ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ ఏవైతే న్యూ పీడిఎఫ్లో కవర్ చేశారో అవి కూడా చదువుకోండి. ఓకే, సో దట్ మీరు సేఫ్ ఉంటారు అనమాట. ఒకవేళ ఇందులోంచి ఇచ్చినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అదే 1-2 నోటిఫికేషన్స్ అయిపోయిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, న్యూ జనరల్గా అయితే న్యూ ఫాలో అవుతుంటారు మేజర్గా మనం చూసుకున్నట్టయితే, బట్ అయినా కూడా మనం సేఫ్గా ఉండాలి కాబట్టి టైం ఉంటే మ్యాక్సిమం మీరు 2 కూడా, అంటే ఏదైతే ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి కూడా చదువుకోండి. అండ్ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది న్యూ దాని మీదే. ఓకే, ఓల్డ్ది చదువుతూనే న్యూ కాన్సెప్ట్స్ ఏవైతే యాడ్ చేశారో అవి మాత్రం కంపల్సరీ చదువుకోండి. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్స్ కన్నా న్యూనే ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మనం ఆల్రెడీ క్లాసెస్ చెప్తున్నాం కదా, సో ఈ క్లాసెస్ చెప్తున్న దానిలో ఆల్రెడీ మనం ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తాం. ఓకే, మీరు కొత్తగా చూసుకున్నట్టయితే కెమిస్ట్రీకి సంబంధించి కానీ మనం కొన్ని చాప్టర్స్ కొత్తగా పీడిఎఫ్స్ అవి యాడ్ చేసి మారుస్తున్నాం అనమాట. సో అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్లో ఈ కొత్త వాటిని కన్సిడర్ చేస్తాం అనమాట. సో దీన్ని అప్డేట్ చేద్దాం. ఓకే, సో వీటిని కన్సిడర్ చేస్తూనే ఆ చేంజెస్ని చేద్దాం. సో మన దగ్గర క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. ఈ న్యూ కాన్సెప్ట్స్ని కూడా అందులో మనం ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ దాంతోపాటు రివైజ్ ఎప్పుడు చేస్తూనే ఉంటాం మనం. అంటే పీడిఎఫ్స్ యాడ్ చేయటం, ఇట్లాంటి క్వశ్చన్స్ యాడ్ చేయటం, ఇట్లాంటి టెస్ట్లు యాడ్ చేయటం, ఇట్లాంటివి చేస్తూ ఉంటాం మనం. ఎప్పటికప్పుడు న్యూ ఫీచర్స్ కానీ కొత్త కాన్సెప్ట్స్ కానీ యాడ్ చేయటం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. సో మీరు అవేమి ప్రాబ్లం లేదు, మీరు ప్రిపేర్ అవుతూ వెళ్ళిపోండి, సరిపోతుంది. ఓకే, మన దగ్గర క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి మెయిన్గా మనం క్లాసెస్ చేసినప్పుడు న్యూ కాన్సెప్ట్స్ అవన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్డేట్స్కి సంబంధించి. ఓకే, అండ్ మన దగ్గర క్లాసెస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలి అని డౌట్ ఉండొచ్చు కదా. సో కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ లింక్ ఉంటుంది. ఓకే, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫ్రీగా ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ అందులో ఫ్రీగా విత్ పీడిఎఫ్ అండ్ టెస్ట్తో అవైలబుల్గా ఉన్నాయి. దట్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండింటికి కలిపి. ఓకే, అవే కాకుండా మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ అండ్ దాంతోపాటు గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలన్నా, ఫెటర్ ట్రేడ్కి సంబంధించిన కోర్స్ కావాలన్నా, ఓకే, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, అంటే
చెప్పాను కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్ ఒకే దానిలో కావాలి అనుకుంటే మీకు ఈ జనరల్ సైన్స్కి సంబంధించిన కోర్సులో దొరుకుతుంది. రీజనింగ్ అని, బేసిక్ సైన్స్, టెక్నీషియన్ ఫుల్ కోర్స్, ఏఎల్పి ఫుల్ కోర్స్ అన్నీ చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మీకు దొరుకుతుంది. అండ్ కూపన్ కోడ్ SARAN వాడారంటే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ దొరుకుతుంది. ఆల్రెడీ మీకు చాలా చాలా తక్కువ ప్రైస్లో ఉంది కదా, ఇంకా తక్కువ ప్రైస్కి మీకు ఇది దొరుకుతుంది. సో తప్పకుండా యూజ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ ఎగ్జామ్స్ అన్నవి క్లియర్ చేశాను. ఏఎల్పి టెక్నీషియన్ కావచ్చు, NTPC కావచ్చు, అండ్ అలాగే మన దానిలో క్లాస్ చెప్పిన మిగతా టీం కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు డెమోస్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ మొత్తం ఇప్పటిదాకా మనం చెప్పిన క్లాసెస్ అన్నీ ఒకే దానిలో కాంబోలో కావాలనుకుంటే కూడా ఉంది, చెక్అవుట్ అయితే చేయండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్, దాని త్రూ మీరు ఈ క్లాసెస్ అనేవి తీసుకోవచ్చు. అండ్ ఇటువంటి చేంజెస్ని మనం వచ్చినప్పుడల్లా దాని గురించి అప్డేట్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించి NCERT చేంజెస్ అట్లా కామెంట్ చేస్తే ఇటువంటి అప్డేట్స్ వచ్చినప్పుడు మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి వెంటనే నేను మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. అండ్ ఏదైనా అప్డేట్స్, అది రైల్వే రిలేటెడ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కావచ్చు, వెంటనే తెలియాలి అంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ అవ్వండి. ఏమైనా జెన్యున్ రియల్ అప్డేట్స్ ఉంటే నేను అక్కడ ఇన్ఫార్మ్ చేస్తాను. సో మీరు దాన్ని ఫాలో అయితే సరిపోద్ది. అండ్ దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్ ఐడి, పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలి అన్నది కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ ఆ టాపిక్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, దాని తర్వాత బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకు అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రీగా మనం క్లాసెస్ చేస్తాం, యూట్యూబ్లో అప్డేట్స్ ఏమైనా ఉంటే ఆ అప్డేట్స్ ఇస్తుంటాం, దాంతోపాటు గైడెన్స్ వీడియోస్ కూడా చేస్తుంటాం. సో రైల్వే రిలేటెడ్ కానీ, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ వన్ స్టాప్ సొల్యూషన్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే మనం ఏమైనా వీడియో వేస్తే వెంటనే మీకు వస్తుంది అనమాట. అండ్ అందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోయి ఉంటారు చాలామంది. సో లైక్ చేయండి, హైప్ పాయింట్లు ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ ఏమేమి చేంజెస్ అయ్యాయి అన్నది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అండ్ దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతారు. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను ఇప్పుడు మీకు గ్రూప్ డీకి సంబంధించి కేసు ఏమైంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ అప్డేట్కి రిలేటెడ్ వీడియో అన్నది ఇస్తాను ఎండ్ స్క్రీన్లో. దాంతోపాటు ALPకి సంబంధించి చాలా చాలా పెద్ద చేంజ్ వెయిటేజ్కి సంబంధించి జరిగింది. సో ఆ అప్డేట్ కూడా నేను కవర్ చేశాను. సో ఆ 2 వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. అండ్ దాంతోపాటు మీరు మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చూస్తే మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ కనిపిస్తుంది. ఓకే, సో ఆ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా మీరు ప్రతి మంత్కి సంబంధించి లాస్ట్ 12 months చూడొచ్చు. ఓకేనా? సో ఒకసారి ఆ ప్లేలిస్ట్ చెక్అవుట్ చేయండి, మీకు ఫ్రీగా ప్రతి మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్, అంటే కరెంట్ అఫైర్స్ ఇంక చూడక్కల్లా, అక్కడి నుంచి కవర్ చేసేసుకోవచ్చు మెజారిటీ ఆఫ్ ద పోర్షన్. సో ఆ ప్లేలిస్ట్ కూడా తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.